వెల్కమ్ టు షీలా కిచెన్ అండి. ఈ రోజు ఈ పెసరపప్పు హల్వా రెసిపీ మీతోటి షేర్ అయితే చేసుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దోళ్ళు ఇష్టంగా అయితే తింటారండి. దీని ప్రాసెస్ నేను ఎలా చేశానో చూపిస్తున్నానండి. చూడండి, ఒక కప్ అయితే పెసరపప్పు తీసుకొని దాన్ని దూరగా బాగా ఎంపుకోవాలండి. కింద మాడనియొద్దండి పెసరపప్పు. మాడిపోతే మాడు వాసన వస్తుంది. సిమ్ము మంట మీదనే దూరగా ఎంపుకోవాలా. ఇది ఎంపేసుకున్నాక ఇలా దూరగా చూడండి ఇలా ఎగిపోతుంది. పక్కకైతే తీసేసుకోవాలా. దీంట్లోనే నీళ్ళు పోసేసి మంచిగా 2 సార్లు వాష్ చేసుకోవాలండి. ఏమన్నా ఉసుక ఉంటే చూసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా ఉడకపెట్టుకోవాలా. మీరు కావాలంటే కుక్కర్లో వేసుకొని ఉడకపెట్టుకోవచ్చు ఒక విజిల్కే. నేనైతే ఇలా ఉడకపెడుతున్నాను. ఇది ఇలా ఉడకపెట్టిన 10 నిమిషాలలో అయితే ఉడికిపోతుంది. చూడండి ఇలా చూస్తున్నాను. చూడండి ఇలా మెత్తగా అయితే ఉడికిపోయింది. ఇది పక్కకైతే తీసేస్తున్నాను. ఇది పప్పు గుత్తితోటి రుబ్బుకోవాలండి జర మెత్తగా అయిపోతానికి. తర్వాత ఈ బెల్లం సిరప్ అయితే చేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోయాలి. బెల్లం సిరప్కి ఎక్కువ నీళ్ళు పోయొద్దు. చూడండి, మీరు తీపి ఎంత తింటారో అంత తీసుకోండి బెల్లము. నేనైతే ఈ మెత్తటి బెల్లం తీసుకున్నాను. ఇది ఎక్కువ పాకం పట్టేది అవసరం లేదండి. ఉట్టి సిరప్ లాగా వచ్చేస్తే బెల్లం కరిగిపోతే చాలు. చూడండి ఇలా సిమ్ము మంట మీద కరిగిపెట్టుకోవాలండి. బెల్లము మాడిపోకుండా కింద చూడండి ఇలా కరిగిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదండి బెల్లం కరగడానికి కూడా. చూడండి ఇలా కరిగిపోయింది. ఇది ఈజీగా చేసుకోవచ్చండి హల్వా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 2 చెంచాలు అయితే గీ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనము డ్రై ఫ్రూట్లు, కాజు, బాదం, కిస్మిస్లు ఇవన్నీ అయితే వేసుకోవచ్చు. నేనైతే అవన్నీ ఏం వేస్తాను, ఉట్టి కాజు వేస్తున్నానండి. ఇది మంచిగా దూరగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలా. ఇలా బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇక పక్కకైతే తీసేసుకోవాలా. డీప్ ఫ్రై చేసినాక దాంట్లోనే ఇంకా గీ వేసేసుకుంటున్నాను. దీంట్లో సగం కప్పు బొంబాయి రవ్వని అయితే తీసుకున్నాను. ఈ బొంబాయి రవ్వని బాగా రెడ్గా అయితే ఎంపేసుకోవాలా. దీంట్లో ఎంపుకున్నాక పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, ఆ తురుము అయితే వేసుకోవాలా. నేనైతే వేస్తలేను, అది మీ ఇష్టం, తినాలనిపిస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా దూరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. రవ్వని బాగా దూరగా కింద మాడనియొద్దండి. ఫ్రై అయితే కొంచెం కలర్ చేంజ్ కావాలా. ఇలా చూడండి ఇలా కలర్ చేంజ్ అయిపోయాక ఇది మనము రుబ్బి పెట్టుకున్న పెసరపప్పుని అయితే దీంట్లో వేసేసుకోవాలండి. వేసుకున్నాక ఇవి 2 మంచిగా కలబెట్టుకోవాలా. ఆ నెయ్యి వేసాం కదా, అవంతా కలిసిపోయేలాగా మంచిగా ఎంపుకోవాలండి. చూడండి ఇలా బాగా ఎంపేసుకున్నాక మనము బెల్లం సిరప్ అయితే పట్టుకున్నాం కదండి, దాన్ని మంచిగా ఊడపోసుకోవాలండి. కింద మట్టి లేకుండా బెల్లం సిరప్ని ఊడపోసుకొని తర్వాత దీంట్లో ఇవంతా కలబెట్టేశాక ఆ బెల్లం సిరప్ని అయితే వేసేసుకోవాలండి. చూడండి ఇలా ఇవంతా బెల్లం సిరప్ని వేసుకున్నాక మంచిగా కలబెట్టాలండి. ఇది ఏం ఉండలు లేకుండా మంచిగా కలబెట్టుకోవాలా. ఇది కూడా మంట ఎక్కువ పెట్టవద్దు, కొంచెం సిమ్ము మీదనే పెట్టాలా. మంట ఎక్కువ పెట్టే వరకు అయితే కింద మాడిపోతుంది. చూడండి ఇలా ఇదంతా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలా. సిమ్ము మంట మీద పెట్టి మంచిగా ఉడకపెట్టుకోవాలండి. పిల్లలు మంచి ఇష్టంగా అయితే తింటారు ఈ హల్వా అనేది, చాలా బాగా అవుతుంది. చూడండి ఇలా అంతా కలుపుకోవాలా. కలిపేసుకున్నాక ఈ సిరప్ అనేది మనం దీంట్లో వేసాము కదండి, అది దగ్గర పడుతుంది ఉడుక్కుంటా. జర దగ్గర వచ్చే వరకైనా సేమ్ మనం హల్వా ప్రాసెస్ ఎలా చేస్తామో సేమ్ అలానే, ఇది ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదండి దీనికి. ఇలా పైనుంచి అయితే గీ అయితే వేస్తున్నాను. చూడండి అంతా ఇది గీ వేసుకొని కలుపుకోవాలా. ఇలా గీ వేసుకుంటా 2 చెంచాలు ఇలా కలుపుతూనే ఉండాలండి. చూడండి ఇలా మంచిగా దగ్గరికి పడిపోతుందండి. ఇది ఇలా కలుపుతూనే ఉండాలా. తర్వాత మనము డ్రై ఫ్రూట్ ఫ్రై చేసి పక్కకైతే పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలా. వేసుకున్నాక ఇంకొక 2-3 చెంచాలు పైనుంచి గీ వేసుకోవాలండి. ఇలా గీ వేసుకొని ఫ్రై చేసుకుంటే పైన గీ అయితే తేలుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా దగ్గరికి చేసుకోవాలండి. ఇంకా చల్లగా అయిపోయాక ఇంకింత దగ్గర అయిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలా ఒక 5 నిమిషాలు. చూడండి ఎంత దగ్గర పడిపోతుందో. ఇలా కలుపుతూనే ఉండాలి కొద్దిగా కింద మాడిపోకుండా. చూడండి ఇంకా కొద్దిగా గీ వేసుకుంటున్నాను. ఇలా గీ వేసుకుంటా కొద్దిగా ఇలా తేలుతుందండి గీ అంత పైన. కలుపుతూనే ఉండాలి ఇలా ఇంకొక 5 నిమిషాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.